ఫ్రెండ్స్ ఇప్పుడంటే మనకి మార్కెట్‌లో చాలా రకాల మొబైల్ బ్రాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూనే ఉన్నాయి. కానీ ఒక 10, 15 సంవత్సరాల ముందు ఎలాంటి నెట్వర్కు లేని టైంలోనే మనకి నోకియా మొబైల్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చాలామందికి తెలుసు. నోకియా అనే బ్రాండ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరి దగ్గర చూసినా మనకి నోకియా బ్రాండ్ తప్ప ఇంకో బ్రాండ్ అయితే కనిపించేది కాదు. ఈ బ్రాండ్ నుంచి ఏ ఫోన్ రిలీజ్ అయినా కూడా మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేవాళ్ళం. ఇలాంటి బ్రాండు ఎలా అంత ఫాల్ డౌన్ అయిపోయింది? దీనికి రీజన్స్ ఏంటని ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. 1998 నుంచి 2007 వరకు మార్కెట్‌లోనే నంబర్ 1 బ్రాండ్‌గా నోకియా అయితే ఉండేది. అప్పుడున్న మొబైల్ షేర్ మొత్తంలో 40% నోకియా బ్రాండే ఉండేది అంటే, దీని ఇంపాక్ట్ ఎంత ఉండేదో ఒకసారి మీరే అర్థం చేసుకోవచ్చు. నోకియాలో 1100 మొబైల్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉండేది. ఇలాంటి మొబైల్స్‌ని తయారు చేస్తూ మార్కెట్‌లోనే 2007 వరకు నంబర్ 1గా ఉన్న నోకియా బ్రాండ్ ఒకేసారిగా అమాంతంగా కుప్పకూలిపోయింది. దానికి కారణం యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ రిలీజ్ చేసిన యాపిల్ జనరేషన్ 1 ఫోనే అనమాట. సో, దాని తర్వాతలా ఇంకా నోకియా అనేది మనకైతే కనిపించలేదు. జనరేషన్ మారుతుంటే నోకియా అయితే అప్‌డేట్ అయితే అవ్వలేదనమాట. ఓఎస్‌ల్లో గానీ, లేకపోతే ఇంకా విండోస్‌తో వీళ్ళు కొలాబరేట్ అయిపోయి యాప్స్ ఇన్‌స్టాల్ అవ్వక చాలా బ్రాండ్స్ వస్తున్నా, నోకియా మాత్రం అప్‌డేట్ అయితే అవ్వలేదు. అప్పుడే వచ్చి మార్కెట్‌లో కొత్తగా బ్రాండ్స్‌గా ఎదుగుతున్న అన్ని బ్రాండ్స్ కూడా యాండ్రాయిడ్‌తో కొలాబరేట్ అయితే, నోకియా మాత్రం సెపరేట్‌గా అయితే ఓఎస్‌నైతే తయారు చేసుకొని తనంతటగా తానుగా అయితే ఉంది. లోకం మారుతుంటే నోకియా మాత్రం అక్కడే ఉండిపోయింది. 2014లో నోకియా పూర్తిగా తన బ్రాండ్ మొత్తాన్ని మైక్రోసాఫ్ట్‌కి అయితే అమ్మేయటం అయితే జరిగిందనమాట. నోకియా సీఈఓ ఒక మాటైతే చెప్పాడు. నేనైతే ఏ రాంగు చేయలేదు. కానీ నేను లాస్ అయిపోయాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో, నోకియా బ్రాండ్ లాగా మన జీవితంలో గూడా మనకి అప్‌గ్రేషన్ అనేది లేకపోతే, మనం గూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉండిపోతాం. నోకియా లాంటి ఫోన్ అనేది మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.